నమస్కారం. వ్యవసాయ అనుబంధ రంగాలనే ప్రధాన జీవనోపాధులుగా చేసుకుని జీవిస్తున్న రైతన్నలను అభివృద్ది పదంలో నడిపించాలనే ముఖ్యోద్దేశంతో ఆయా రంగాలకు చెందిన సంయుక్త సమాచారంతో పాటు అనుభవజ్ఞుల సలహాలు, సూచనలను రైతన్నల ముందుకు తెస్తున్న వ్యవసాయ సమాచార కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వరి కోత, నూర్పిడి యంత్రాలు, చిరుధాన్యాల సాగులో మహిళా రైతు అనుభవం, మార్కెట్ సమీక్ష, తాడికొండ మార్కెట్లో ప్రతి కొనుగోలు కేంద్రం, ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. ఆధునిక వ్యవసాయంలో యంత్ర పరికరాల వినియోగం తప్పనిసరి అయింది. కూలీల కొరతను అధిగమించి సకాలంలో సాగు పనులు పూర్తి చేసి ఆశించిన అధిక దిగుబడులు సాధించడంలో ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరం ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. వరి పండించే రాష్ట్ర రైతాంగం కోత, నూర్పిడి యంత్రంను విరివిగా వాడుతూ మంచి ఫలితాలను పొందుతున్నారు. ఆ వివరాలు మీకోసం. ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాల వలన సాగు ఖర్చు తగ్గడమే కాక సమయం వృధా కాదు. రోజురోజుకు రాష్ట్రంలో పెరిగిపోతున్న కూలీల కొరత దృష్ట్యా రైతాంగం ఆధునిక యంత్ర పరికరాల వినియోగంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో బహుళ ప్రాచుర్యంలోకి వచ్చిన యంత్ర పరికరం వరికోత, నూర్పిడి యంత్రం. ఈ యంత్రాన్ని ఉపయోగించి వరి పంటను ఒకేసారి కోసి నూర్పిడి చేసుకోవచ్చు. నేల, పొలం పరిస్థితిని బట్టి 1 ఎకరా పొలంలో పంటను 1 గంట నుండి 1.5 గంటలో కోసి నూర్పిడి చేసి ధాన్యాన్ని శుభ్రపరచవచ్చు. ఈ వరి కోత, నూర్పిడి యంత్రాలు చక్రాలు మరియు ట్రాక్ మోడల్స్లో లభ్యమవుతున్నాయి. ఈ కోత, నూర్పిడి యంత్రాల వలన సకాలంలో సాగు పనులు పూర్తి చేసుకోగలగడంతో పాటు ఖర్చులు కూడా తగ్గించుకోగలుగుతున్నామంటూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు రైతన్నలు. గతంలో మేము నా వరకైతే మరి ఒక 25 ఎకరాలు వేసేవాడిని. ఇప్పుడు ఈ సంవత్సరం వాటర్ సరిగ్గా లేదని ఒక 15 ఎకరాలు అట్లా వేసాను. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఖర్చులు ఎక్కువ అవుతాయనే ఉద్దేశంతో మెకానికల్గా ఈ కోత మిషన్ ఒకటి మేము ఆశ్రయించాము. దీన్ని ఆశ్రయించడం ద్వారా మేము ఎస్టిమేషన్ వేసుకుంటే ప్రతి ఎకరానికి వచ్చేసి 6,000 నుంచి 7,000 రూపాయల లెక్క ఖర్చులు డిఫరెన్స్ కనపడుతుంది. కూలీల కొరత కూడా మాకు చాలా ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. ఇదివరకు మరి విత్తనాలు ఖర్చు పెట్టుకొని మేము నారు పోసి దాన్ని నారు కాపలా పెట్టి దాన్ని పెంచి పోషించేటప్పటికి డైరెక్ట్గా ఎదబెట్టడం వల్ల మాకు చాలా తగ్గిపోతుందండి. అంటే నారు పీకి చేలో వేసి నాటేయటానికి 1,500 అవుతుందండి. ఎదబెడతాం అయితే 350 నుంచి 400 లోపు ట్రాక్టర్ వాళ్ళు తీసుకుంటే వర్కౌట్ అయిపోయింది. మరి ఎకరానికి 8 మానికలు ఎదబెట్టాం మేము. దానివల్ల మాకు చాలా ఖర్చు తగ్గింది. మరి కోతకు వచ్చేసి 1,500, 1,600 తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మరి కుప్ప వేస్తే 1,500, ఓదిలు తిప్పితే 500. ఇవన్నీ లేకుండా మిషన్ పెడితే 2,200 నుంచి 1,800 నుంచి 2,200 లోపు మాకు క్లియర్ అవుట్ అయిందండి. గత 30 సంవత్సరాలుగా చిరుధాన్యాల సాగునే ప్రధాన జీవనోపాధిగా చేసుకుని జీవనం సాగిస్తుంది విజయనగరం జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఆదర్శ మహిళా రైతు మంచాల పారమ్మ. శాస్త్రవేత్తలు చూపిన బాటలో నడుస్తూ చిరుధాన్యాల సాగులో అధిక దిగుబడులు సాధిస్తూ మిగిలిన రైతాంగానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఆ మహిళా రైతు అనుభవాలు మీకోసం. చిరుధాన్యాలు పోషక విలువలను కలిగి ఉండడం, తక్కువ వర్షపాతం గల ప్రాంతాలకు అనుకూలంగా ఉండడం, తక్కువ కాలంలో కోతకొస్తుండడం వంటి లక్షణాలు కలిగి ఉండడం వలన చాలా మంది సన్న, చిన్నకారు రైతులు చిరుధాన్యాలను సాగు చేస్తున్నారు. ఈ కోవకు చెందిన వారిలో విజయనగరం జిల్లాకు చెందిన మంచాల పారమ్మ అనే మహిళా రైతు ఒకరు. ఈ మహిళా రైతు రాగి, కొర్ర, ఊదా వంటి చిరుధాన్యాలను సాగు చేస్తుంది. విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం వారి సలహా మేరకు రాగిలో భారతి, కొర్రలో 1575 రకాల సాగుతో అధిక దిగుబడులను పొందినట్లు ఆనందాన్ని వ్యక్తం చేసింది. చిరుధాన్యాల సాగులో సేంద్రియ ఎరువులైన పశువుల పేడ, మేకల ఎరువు వంటివి ఉపయోగిస్తున్నామని పేర్కొంది. చిరుధాన్యాల సాగులో అధిక దిగుబడినిచ్చే రకాలతో వ్యవసాయాన్ని సాగిస్తున్న విధానాన్ని రైతు పారమ్మ మాటల్లోనే తెలుసుకుందాం. మేము ఇంతకు మునుపు మేము పండించినటువంటి పంటల్లోనూ చోడి, కొర్ర, ఊదలు, సోలు పండించాలమే. పండించగా అలాగలాగా రాను రాను దిగుబడులు తగ్గిపోయేవి. అలాగే గాజుల రేగలోను శర్మ గారు సారు ఆధ్వర్యంలో కొన్ని సూచనలు, సలహాలు మా గ్రామాల్లో వచ్చి మీటింగ్ పెట్టారు. ఆ ఇథనాలు భారతి అనే సోడి
30 ఎకరం ఉంటుంది బాబు, మరి ఎకరం ఉండదు. అది వేసాము మేము. మామూలు మేము వేసిన చోడు ఒక పక్క వేసాము. తర్వాత ఈ భారత్ అనే రకం కూడా వేసాము. వేస్తే మా చోలు మేము మామూలుగా మేము పండించుకునేవి ఒక 6 క్వింటాలు ఇలాగ అయ్యేవి. ఇవి 10 క్వింటాలు అయ్యేవి. 30 ఎకరా అంటే ఎకరాకి తక్కువే ఉంటుంది. 10 క్వింటాల్ లాగా అయ్యేవి. బోలెడు జనాలు వచ్చి ఫోటోలు తీయడం చూడడం అలా చేసేవారు. అమ్మ మరి అవి మాకు కూడా ఇవ్వు ఇత్తనాలు అని అంతే. కొంతమంది రైతులకి మా వాళ్ళకి కొన్ని ఇత్తనాలు ఇచ్చేదాన్ని. తర్వాత కొర్రలు కూడా అలాగే. ఇక్కడ నుంచి సారు కొర్రలు 1575 ఆ రకం తీసుకెళ్ళాము. ఆ రకం కూడా ఒక 8 క్వింటాల్ లాగా అయ్యేవి కొర్రలు. అవి మేమే మా రకాలు అయితే ఒక 4 క్వింటాలు 5 క్వింటాలు అయ్యేవి. అవి కూడా రైతులకి మా వాళ్ళకి మా ఎస్టీ వాళ్ళకి అందరికీ కొద్దిగా ఇత్తనాలు తీసుకెళ్ళారు. ఊదలు చల్లాము. ఊదలు చల్లితే బాగానే మొలక వచ్చే, కొద్దిగా పదును తక్కువై కొద్దిగా పాడైంది, కానీ అవి కూడా బాగానే వచ్చాయి ఊదలు కూడా. వేసిన పంటలకును ఇక్కడ సారు ఇచ్చిన ఇత్తనాలకి బోలెడ్ డిఫరెన్స్ ఉంది బాబు. అలాగే కొన్ని ఇత్తనాలు అలాంటి కొత్త రకాలు మేము మళ్ళా పూర్వంవే అంతే. కొద్దిగా అప్పుడు పంటలకి ఇప్పుడు పంటలకి బోలెడు తేడా ఉంది. ఇలాంటి పంటలు కొద్దిగా ఇలాగ మాకు సూచనలు సలహాలు ఇచ్చి ఇలా ఇక్కడ ఇత్తనాలు అలాగ ఇస్తే ఇంకా మేము వేస్తాము, ఇంకా మంచి రకాలు ఇస్తారని కోరుకుంటున్నాను. ఎరువులు మాత్రం మేము ఆటలో ఎరువులు వేయం బాబు. మామూలు ఈ ప్రకృతి దీనివల్లే అలాగా పండుతాయి, కానీ మేము వాటికి ఎక్కువ ఎరువులు పడవు. అవి ఈ పేడ గత్తము, అవే మేకలు తాలూకా మంద పేడలు, గేదె పేడ, ఆవు పేడలు అవే వేస్తాము. మార్కెట్ సమీక్ష. మన రాష్ట్రంలో ప్రత్తి సాగు చేసే రైతులకు తగిన గిట్టుబాటు ధర కల్పించేందుకు మన ప్రభుత్వం వారు వివిధ జిల్లాల్లో ప్రత్తి మార్కెట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన ప్రత్తి మార్కెట్ ఒకటి. తాడికొండ, అమరావతి, తూర్పూరు మండలాలకు చెందిన రైతులు తాము పండించిన ప్రత్తిని ఇక్కడకు తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. మార్కెట్ యాజమాన్యం మార్కెట్కు వచ్చే రైతులకు తగిన గిట్టుబాటు ధరను కల్పించడమే కాకుండా కనీస అవసరాలైన నీరు, విశ్రాంతి భవనం వంటి అవసరాలను చేకూరుస్తున్నారు. ఈ మార్కెట్కు పత్తిని తీసుకువచ్చే రైతులు తగిన గిట్టుబాటు ధరను పొందుతున్నట్లు ఆనందం వ్యక్తం చేశారు. తాడికొండ ప్రత్తి మార్కెట్ రైతులకు అందిస్తున్న సేవలను మార్కెట్ అధికారుల మాటల్లో తెలుసుకుందాం. సూపర్వైజర్ని. ఇక్కడ దాదాపు 40,367 క్వింటాలు పత్తి వచ్చినాయి. దాంట్లో 76 బోరాలు రిజెక్ట్ అయినాయి, కానీ మొత్తం మీద ఓవరాల్ బాగానే కొనుగోలు చేశారు. ఇక్కడ రైతు అమరావతి, తొళ్ళూరు మండలం, తాడికొండ మండలంలో ఎక్కువ రైతులు ఉపయోగించుకుంటారండి. ఇక్కడ ప్రధాన పంట పత్తి. దాన్ని ఇక్కడ యార్డుకు తీసుకొచ్చి మేము యార్డులో అక్రమాలు జరగకుండా కాటాల్లో త్వరగా చేస్తూ వాళ్ళకి రైతులకి ఇబ్బంది లేకుండా కలగజేయటం మా యార్డు యొక్క ఉద్దేశం. ఇక్కడ వాసనలు నీట్గానే మంచి సౌకర్యాలు చూపించడం, యార్డులో ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత మాదండి. రైతులకి సౌకర్యం కోసం వాటర్ ఫెసిలిటీస్, విశ్రాంతి భవనము, తర్వాత ఓపెన్ ప్లాట్ఫారం, ఆక్షన్ ప్లాట్ఫారాలు ఉన్నాయండి. దాంట్లో మంచినీళ్ళు ఎప్పుడు ఇబ్బంది లేకుండా మంచినీటి సౌకర్యము ఇవన్నీ చూపిస్తూ ఉండము. నేను 3 ఎకరాలు పత్తి పండించాను. మాకు దగ్గరలో తాడికొండలో మార్కెట్ యార్డ్ ఉండటం వల్ల పత్తిని తీసుకొచ్చి ఏడాకును అమ్ముకున్నాము. మాకు మంచి గిట్టుబాటు ధర ఇచ్చారు. ఈ రోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఒంగోలు బీపీటీ వరి క్వింటాలుకు కనిష్ట ధర 2,250, గరిష్ట ధర 2,300. ఆత్మకూరు సోనా మసూరి 1,350, 1,550. కరీంనగర్ ఐఆర్ 64 1,278, 1,295. నెల్లూరు ఎంటీయూ 1010 కనిష్ట ధర 1,200, గరిష్ట ధర 1,300. అనంతపురం వేరుశెనగ క్వింటాలుకు కనిష్ట ధర 4,500, గరిష్ట ధర 4,600. అద్దంకి శనగ గులాబీ రకం 3,600, 3,700. తేనెకల్లు ప్రొద్దుతిరుగుడు 3,700, 3,900. ఆదిలాబాద్ ప్రత్తి కనిష్ట ధర 3,822, గరిష్ట ధర 3,900. క్రాస్ బ్రీడ్ పట్టుగుళ్ల ధరలు
హిందూపూర్ కనిష్ట ధర 160, గరిష్ట ధర 315, మదనపల్లి 220, 320, పలమనేరు 110, 275, కుప్పం కనిష్ట ధర 67, గరిష్ట ధర 200. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 12 నుంచి 22 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఆధునిక వ్యవసాయ విధానాలతో పంటలలో అధిక దిగుబడులకు సూచనలివ్వడమే కాకుండా రసాయన రహిత వ్యవసాయం కోసం పలు సేంద్రియ పద్ధతులను పరిచయం చేస్తూ నిత్యం నూతన అంశాలతో మీ ముందుకు వస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి సుస్వాగతం. ఈ రోజు కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: ధాన్యం నిల్వలో తీసుకోవలసిన జాగ్రత్తలు, నువ్వుల సాగులో మెళకువలు మొదలైన అంశాలుంటాయి. పంట చేతికి రావడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో చేతికొచ్చిన పంటను నిల్వ చేసుకోవడంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అప్పుడే ధాన్యానికి సరైన మార్కెట్ ధర వస్తుంది. మరి వరి కోతల తర్వాత ధాన్యాన్ని నిల్వ చేసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రైతులు పండించిన పంటను విత్తనాల కోసం లేదా మంచి ధర కోసం కొంతకాలం నిల్వ చేయవలసి వస్తుంది. ధాన్యాన్ని ఎక్కువ కాలం నిల్వ చేసినప్పుడు పురుగులు, ఎలుకలు, తేమ ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆహార ధాన్యాలు ముక్కిపోవటం, పురుగు గ్రుడ్లు, చచ్చిన పురుగులతో మనుషులు తినడానికి వీలులేని పరిస్థితి ఉంటుంది. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. కావున అధిక దిగుబడితో పంటలు పండించడం ఎంత ముఖ్యమో పండించిన ధాన్యాన్ని సంరక్షించడం కూడా అంతే ముఖ్యం. వరి ధాన్యంను నిల్వ చేసే ముందు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుండి 5 గంటల వరకు ఎండలో ఆరబెట్టి తరువాత వెంటనే సంచుల్లో నింపాలి. ఈ విధంగా ఆరబెడితే ధాన్యంలో తేమ 14% కంటే తక్కువ స్థాయికి తగ్గిపోయి నిల్వ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని నూర్చుకొని దానిలో మట్టి బెడ్డలు కానీ లేకపోతే తాలుగింజలు కానీ లేకుండా బాగా శుభ్రపరచుకొని తూర్పారబట్టినటువంటి ధాన్యాన్ని మనము ఆరబెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే కోత కోసిన తర్వాత దాదాపు 20 నుంచి 25% వరకు కూడా తేమ అనేది ఆ గింజల్లో ఉంటుంది. దానిని మనము 11 నుంచి 12% తేమ శాతం వచ్చే విధంగా కనుక ఆరబెట్టుకున్నట్లయితే మనకు ఏ విధమైన చీడపీడలు సుమారు 6 నుంచి 12 నెలల కాలం వరకు రాకుండా, పురుగుల బారిన పడకుండా రక్షించుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా విత్తనం కోసం నిల్వ చేసుకునే రైతాంగం ఎవరైనా ఉంటే వారు నేరుగా ఎండలో గనక ఈ ధాన్యాన్ని ఆరబెట్టినట్లయితే ఆ ధాన్యంలో పగుళ్ళు ఏర్పడి మొలక శాతం అనేది దెబ్బతినడం జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నీడలో మెల్లిగా ఈ యొక్క తేమ శాతం తగ్గే విధంగా ఆరబెట్టుకున్నట్లయితే ఈ ధాన్యంలో పగుళ్ళు లేకుండా మనం చూసుకోవచ్చు. ఆహార ధాన్యాలను బస్తాలలో నిల్వ చేసినప్పుడు తేమ తగలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. నిల్వ చేసే గోదాములను ముందుగా శుభ్రం చేసి గోదాముల పైకప్పు, గోడలు, నేలలో పగులు లేకుండా చూడాలి. ఎలుక కన్నాలను పూడ్చివేయాలి. తలుపులకు లోహపు రేకులను కింది వరకు ఉండేలా చూస్తే తలుపు కింది నుంచి ఎలుకలు రాకుండా ఉంటాయి. గిడ్డంగుల్లోకి పక్షులు రాకుండా వెంటిలేటర్లు, కిటికీలకు ఇనుప జల్లెళ్లను బిగించాలి. గాదెల్లో, గోదాముల్లో నిల్వ చేసే వరి ధాన్యానికి వడ్ల చిలుక, ముక్కు పురుగు, మసి పురుగు ఆశించి నష్టపరిచే అవకాశం ఎక్కువగా ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలి. గోదాముల్లో, గాదెల్లో అల్యూమినియం ఫాస్ఫేట్ బిళ్లల ద్వారా ఊదరబెట్టి ఈ పురుగులను నివారించవచ్చు. 1 టన్ను ధాన్యానికి 3 గ్రాముల బిళ్లలు 2 వాడాలి. ఊదర వేయడానికి ముందు గోదాముల్లోకి గాలి చొరబడకుండా జాగ్రత్త పడాలి. గోదాముల్లో వరి ధాన్యపు బస్తాలకు పురుగు పట్టకుండా 3-4 వారాలకోసారి 10 లీటర్ల నీటికి 100 మిల్లీలీటర్ల మలాథియాన్ మందు కలిపిన ద్రావణాన్ని 100 చదరపు మీటర్లకు 3 లీటర్ల చొప్పున పిచికారీ చేయాలి. ఎలుకల నివారణకు ముందుగా 2 రోజులు బియ్యపు పిండిని తీసుకుని దానికి ఏదైనా వంట నూనె కలిపి అక్కడక్కడ గోదాముల్లో ఎరగా ఉంచాలి. తర్వాత 2 గ్రాముల జింక్ ఫాస్ఫైడ్,
96 గ్రాముల పిండి, 2 గ్రాముల నూనె కలిపిన మిశ్రమాన్ని ఎలుకలు తిరిగే చోట 20 గ్రాముల చొప్పున ఉంచాలి. చనిపోయిన ఎలుకలను, మిగిలిన ఎర్రను తీసి పూడ్చివేయాలి. వేపగింజల పొడి, వేప నూనె, వేపాకు, ఉసిరికాయ గింజలు, సీతాఫల గింజల పొడి వంటివి ధాన్యంలో 2% చొప్పున కలిపి 6 నెలల వరకు ధాన్యాన్ని పురుగు పట్టకుండా నిల్వ చేయవచ్చు. ఈ విధంగా ఖరీఫ్లో పండించిన వరి ధాన్యంను చీడపీడలు లేకుండా నిల్వ చేసుకుని మార్కెట్లో మంచి ధర లభించినప్పుడు అమ్ముకొనిన మంచి లాభాలు పొందగలరు. నువ్వులు తిను నూరేళ్లు బ్రతుకు అన్నారు మన పెద్దలు. అత్యంత ఔషధ విలువలు కలిగిన నువ్వులను అనేక రూపాలలో మన ఆహారంలో చేర్చుకోవడం ఎంతో అవసరం. మంచి దిగుబడులు పొంది అందుబాటు మార్కెట్ ధరలలో నువ్వులు పొందేందుకు నువ్వుల సాగులోని మెళకువలను ఇప్పుడు చూద్దాం. మన రాష్ట్రంలో సాగు చేసే నూనె పంటల్లో వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు తరువాతి స్థానంలో నువ్వు పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. మన రాష్ట్రంలో నువ్వు పంట సుమారు 4 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ 50,000 టన్నుల దిగుబడినిస్తుంది. ఖరీఫ్ పంటలు ఆలస్యంగా వేసిన పరిస్థితులలో రెండవ పంటగా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో విత్తుకుని అతి తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని పొందేందుకు నువ్వు పంట ఉపయోగపడుతుంది. రబీ లేదా వేసవిలో ఆరుతడి పంటగా వేసినప్పుడు చీడపీడల బెడద తక్కువగా ఉండి విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడి పొందవచ్చు. నువ్వుల సాగుకు నీరు నిలువని, తేమ నిలిచే తేలికైన నేలలు శ్రేష్టం. నేలను 2-3 సార్లు మెత్తగా దున్ని 2 సార్లు గుంటక తోలి చదును చేయాలి. ఎకరానికి 2.5 కిలోల విత్తనం అవసరం. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా కాప్టాన్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనానికి 3 ఇసుక కలిపి వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు ఉండేలా గొర్రుతో విత్తుకోవాలి. చందన, హిమ వంటి విత్తన రకాలు రబీ, వేసవి కాలాల్లో సాగుకు అనువైనవి. గౌరీ, మాధవి, ఎలమంచిలి 11 రకాలను డిసెంబరు, జనవరి మాసాల్లో కూడా విత్తుకోవచ్చు. చివరి దుక్కిలో ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 12 కిలోల నత్రజని, 16 కిలోల పొటాష్, 24 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. మరో 12 కిలోల నత్రజనినిచ్చే ఎరువులను విత్తిన నెల రోజులకు కలుపు తీసి వేసుకోవాలి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వాడినప్పుడు అదనంగా కాల్షియం, గంధకం లభించి దిగుబడి పెరుగుతుంది. నువ్వుల విత్తనం విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. పూత, కాయ అభివృద్ధి మరియు గింజకట్టు దశల్లో తడులు ఇవ్వాలి. విత్తనం విత్తిన 35 రోజుల నుండి 70 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి. రైతులు నువ్వులలో కలుపు నివారణకు తగిన చర్యలు చేపట్టాలి. లేనిచో దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. విత్తనం విత్తే ముందు ఫ్లూక్లోరాలిన్ 45% ద్రావణాన్ని ఎకరాకు లీటరు చొప్పున పిచికారీ చేసి కలియదున్నాలి. లేదా పెండిమిథాలిన్ 30% ద్రావణాన్ని ఎకరాకు లీటరు చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారీ చేయాలి. మొక్కలు మొలిచిన 15 రోజులకు వత్తుగా ఉన్న మొక్కలను తీసివేయాలి. అదేవిధంగా నువ్వులు సాగు చేయు రైతులు ఈ పంటను ఆశించి నష్టపరిచే చీడపీడలపై అవగాహన కలిగి ఉండి ఇవి పైరును ఆశించినప్పుడు సమగ్ర సస్య రక్షణ చర్యలు చేపట్టినట్లయితే ఆశించిన దిగుబడి పొందవచ్చు. ఈ విధంగా నువ్వులు సాగు చేయు రైతులు మేలైన శాస్త్రీయ పద్ధతులను పాటిస్తే ఆశించిన దిగుబడులతో అధిక లాభాలు పొందవచ్చు. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు తెలియజేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013.